శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ePoojaStore.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి. ePoojaStore.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో కుజుడు గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్రుడు కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. క్రమశిక్షణతో వచ్చే అవకాశాలు చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపారపరంగా, సంస్థపరంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. గతంలో ఆగిపోయిన లబ్ధి, లాభం, ప్రయోజనాలు, పదవులు మొదలైనవి మీ దరికి చేరుతాయి. మాట పట్టింపులతో నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. విదేశీ అయిన ప్రయత్నాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు సహనం పాటించాలి. కోపతాపాలకు, వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీ తోటి వాళ్ళ కన్నా అన్ని విధాలా మీ పరిస్థితి బాగుంటుంది. అయినప్పటికీ ఇతరులతో పోటీ పెట్టుకుని ఏదో తక్కువైందని భావిస్తారు. ఆరోగ్యపరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. యోగా, మెడిటేషన్ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. స్త్రీలు కొద్ది కాలం గైనకాలజీ సమస్యలతో బాధపడతారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి విశేషంగా శ్రమిస్తారు. కుటుంబ బరువు బాధ్యతల్లో భాగం పంచుకుంటారు. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శన మానసిక సంతోషానికి కారణమవుతుంది. సహోదర సహోదరి వర్గం ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొస్తారు. జీవితంలో నమ్మక ద్రోహం అనేది మొదటిసారి ఎదురవుతుంది. అప్రమత్తంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తోటి వాళ్ళ ముందు ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి నిద్ర, ఆహారాన్ని లెక్క చేయకుండా శ్రమిస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహగతుల రీత్యా అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. నిలువ చేసిన ధనాన్ని మంచి కార్యక్రమం కోసం స్వతంత్రించి ఖర్చు చేస్తారు. ఫలితాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రేమాభిమానాలతో మీ రక్త సంబంధులకు, సంతానానికి ఆదరిస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగు జాగ్రత్తలు వహించాలి. భాగస్వామి వ్యాపారాల్లో లెక్కల్లో తప్పులు జరిగే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పకుండా సొంత ఖర్చులకు మీ భాగస్వాములు ఆర్థిక ద్వారా చేసే యోగ్యత కనిపిస్తోంది, జాగ్రత్త వహించండి. విదేశీ సంబంధిత ఉద్యోగాలు లాభిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. చేస్తున్న వ్యాపారంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ధనప్రాప్తి కన్నా ప్రఖ్యాతి పెరుగుతుంది. రాజకీయ పలుకుబడి, ప్రజా సంబంధాలు లాభిస్తాయి. వ్యాపారంలో చేసే మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటారు. మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవసాయ సంబంధ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. మీరు స్వయం శక్తితో పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత స్థానాలకు ఎంపిక అవుతారు. ఉద్యోగపరంగా స్థానచలనం సంభవించవచ్చు. అయితే కొన్ని విషయాల్లో ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన వృద్ధి కలుగుతుంది. సంతానం యొక్క విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం లేమితో బాధపడుతున్న వారికి
సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ వినయ విధేయతలు, ప్రవర్తన, సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు స్నేహితులకు, భాగస్వాములను ఆకట్టుకుంటాయి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కోసం పాకులాడతారు, కష్టపడతారు. దానికి తగిన ఫలితం సంప్రాప్తిస్తుంది, ఏమి సందేహించనక్కర్లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. సౌర కుంకుమను ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజా సంబంధమైన వృత్తుల్లో వారికి విశేష ఆదరణ, గుర్తింపు కలుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో పురోగతి, విదేశీ ద్రవ్య ప్రయత్నాలు ఫలించే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఆ లాభాలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంటాయి. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. సాంకేతిక లోపాలు, స్వల్ప కారణాల వల్ల గొప్ప అవకాశాలు అడ్డుపడే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. నిరుద్యోగులకు అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. నిలకడ కలిగిన ఉద్యోగం లభిస్తుంది. ప్రముఖ సంస్థలో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంతాన విషయమై చింతించవలసిన అవసరం లేదని గ్రహించి మనోధైర్యంతో కలిగి ఉంటారు. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకునే అవకాశాలు గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ అనుమానాలు, సంకోచాలు పెట్టుకోవద్దు. స్వయంగా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎలర్జీ, కీళ్ళ నొప్పులు వంటి స్వల్ప ఇబ్బందుల పట్ల అప్రమత్తంగా ఉండడం చెప్పదగిన సూచన. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం జరుగుతుంది. తర్వాత బాధపడడం కూడా జరుగుతుంది. అనవసరమైన పంతాలకు, పట్టింపులకు పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ పనైనా వీలైనంత త్వరగా అమలు చేయడం మంచిది. సహోదర వర్గంతో ఆస్తి వ్యవహారాలు, అందుకు సంబంధించిన ఇతర అంశాలు చర్చకు వస్తాయి. ప్రతి విషయాన్ని చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. మీ తోటి వాళ్ళు ఏమీ శ్రమించకపోయినా దాదాపు మీతో సరిసమానంగా ఫలితాలనే సాధిస్తారు. ఇది ఆలోచనలకు అంతుచిక్కని విషయంగా మారుతుంది. పలుకుబడి, డబ్బు ఎంత పనైనా సులభ సాధ్యం చేస్తుందని గ్రహిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన విషయాలేమీ ఈ వారం లేవు. అయితే దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. యోగా, మెడిటేషన్స్ వంటివి చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారికి విదేశీ విద్య లభిస్తుంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న వారికి కొత్త ప్రాజెక్టు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఈ వారం ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివిధ సమాచార సాధనాలు ఉపయోగం చేసుకోవడం వలన తగిన ప్రయోజనాలు, విజ్ఞానాన్ని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేస్తారు. అనుకున్నది సాధించగలుగుతారు. కెరియర్ పరంగా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఉన్నత అవకాశాలు లభించే అవకాశం గోచరిస్తోంది. మీ యొక్క సంతానం చదువు, క్రమశిక్షణతో అవకాశాలను చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో భాగస్వాముల పనితీరుని ఒక కంట కనిపెట్టుతూనే ఉంటారు. వారిలో లోపం కనపడడం వల్ల హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించవద్దు. పరిస్థితులను బేరేజీ వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడండి. జీతం ఎక్కువ ఇచ్చైనా సరే నమ్మకస్తైన ఉద్యోగులను నియమించుకోండి, మంచి ఫలితాలు సంపాదిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. ప్రతి విషయంలోనూ అందరికీ మీకు మీరుగా ఒక మోడల్గా కనబడతారు. మిమ్మల్ని అనుసరించి పనులు చేసుకోవాలని, మీలాగే పైకి రావాలని, మీలాగే ఎదగాలని, సాధించాలని చాలామంది భావిస్తారు. ఎదుటి వాళ్ళకు ఆదర్శంగా ఉండే విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. సినిమా రంగం వారికి, టీవీ రంగాల వారికి, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాలు, శుభకార్యాల్లో మధ్యవర్తిత్వం వహించడం వలన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆశిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా అపజయాలు,
వారి అసమర్థత మీరే పరోక్షంగా బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించండి. ఏదేమైనా సరే కొన్ని విషయాల్లో మీకు మీరు జోక్యం చేసుకుపోవడం చెప్పదగిన సూచన. చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్పందించడం మంచిది కాదని గ్రహించండి. ప్రతిస్పందన శత్రువులకు బలం చేకూరుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాట విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఆరోగ్య విషయంలో గ్రహస్థితి సంతృప్తికరంగా లేదు. బంధువుల వలన మానసిక అశాంతి గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్నవారికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఏదో ఆలోచనతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయాన్ని స్వయంగా మీరు చూసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంది. అయినప్పటికీ కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని స్థిరాస్తులను కొంటారు. కొన్ని స్థిరాస్తులను అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. వృత్తి వ్యాపార పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీరు నిర్వహిస్తున్న సంస్థలు అభివృద్ధి పదంలో నడుస్తాయి. నైతిక బాధ్యతలకు, శుభకార్యాలకు మీ పొదుపు పథకాన్ని వెచ్చిస్తారు. విదేశీ వ్యవహారాలు, స్పెక్యులేషన్, విద్యా సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉండి లాభాల దిశలో నడుస్తాయి. ఈ వారం ఉద్యోగస్తులకు ప్రమోషన్, అనుకూలమైన బదిలీలు, ప్రాధాన్యతలు పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగపరంగా మీ స్థాయి ఈ వారం పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒక అడుగు ముందు వేయడం అనేది చెప్పదగినది. ఆరోగ్యపరంగా బద్ధకం, అతి నిద్ర, అలసట, నీరసం, మతిమరుపు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు దైనందిన జీవితాన్ని కొంతవరకు ఇబ్బంది గురి చేస్తుంది. అష్టమ శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఎంతో కాలంగా సంతానం కలగడం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ పురోగతి, సంతాన పురోగతి బాగుంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధ విషయాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల్లో కుటుంబానికి అండదండగా నిలుస్తారు. వాయిదాల పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది మేలు చేసే అంశం కాదని గ్రహించండి. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మొత్తం మీద ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. సింహరాశి వారు ఈ వారం విష్ణు ఆలయంలో అర్చన, అలాగే స్వామివారికి తులసిమాల వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకోని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార విషయాలకు కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. స్థిరంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల కంటే ఇతరత్ర చేసే వ్యాపారాలను వృద్ధిపరుచుకొని తద్వారా చాలా వరకు లబ్ధిని పొందగలుగుతారు. ఉపాయంతో చాలా విషయాలను విజయవంతం చేస్తారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదృష్టం కలిసి వచ్చే విషయాల కన్నా కృషి మాత్రమే తగినట్టుగా ఫలితాన్ని ఇస్తుంది. మీరు ప్రణాళికలు, ఆలోచనలు, పద్ధతుల్లో నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోగలుగుతాయి. మీ ఆదాయ పరిధిని విస్తృతం చేసుకుని సంపదలను పెంచుకోవాలన్న ఆకాంక్ష మీలో అధికమవుతుంది. అందుకు తగిన మార్గాలు మాత్రం వెనువెంటనే లభించవు. పని ఒత్తిడి, అధిక ప్రయాణం వలన నిద్రాహారాలు సమయానుకూలంగా ఉండవు. ఆహార నియమాలు పాటించండి. ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలి. స్వేచ్ఛ, అధికారం ఉండి కూడా చిన్నాచితిగా పనులు చేయలేని అభద్రతాభావం కలుగుతుంది. మానసికంగా బలహీనపడతారు. మీలో ఉన్న చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చూసి మీ ప్రతిష్టను భంగపరచాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వహించండి. సహోదర సహోదరి వర్గంతో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది. కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ వారం అనేక అంశాలు మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఉండవు. కాకపోతే
ప్రతి విషయాన్ని ఆలోచించి మానసికంగా ఇబ్బంది పడడం వల్ల ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబంలో నూతన బాధ్యతలు, సౌకర్యాలు అంతగా సంతోషం కలిగించవు. ఆర్థిక క్రమశిక్షణ వలన చెప్పుకోదగిన ప్రయోజనం కలగదు. అయితే మీరు చేసే కార్యక్రమాలకు అదృష్టం తోడై విజయవంతమైన ఫలితాలు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో కానీ పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎంతో అనుకూలం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. చిన్న చితక వ్యాపారస్తులు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి తులారాశి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి? పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ PoojaStore.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ PoojaStore.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తులారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరమైన అభివృద్ధి, మనశ్శాంతి కలిగి ఉంటారు. క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు. కలిసి వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ అనారోగ్యం తప్ప దీర్ఘ రోగాలు దరికి చేరవు. అనేక అంశాల మీద అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నలతగా ఉండడం, ఆలోచనలు అధికమవడం, ఒత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇతరత విషయాలు తలదొచ్చకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. లాభాలు ఓ మోస్తరంగా ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ వారం ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను తీర్చడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ పరువు ప్రతిష్టలను పెంచగలుగుతారు. దీర్ఘకాలికంగా మీపై ఉన్న బాధ్యతలు తీర్చుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను సాధించడం గాను ఆధ్యాత్మిక వైపు దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీకు న్యాయబద్ధంగా రావాల్సిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. ధనం మాత్రమే చేతికి అందదు. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటలుగా ఆలోచిస్తారు. దానివలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. గతంలో మధ్యవర్తిత్వం వహించిన తాలూకు వ్యవహారాలు కొద్ది వివాదాస్పదంగా మారుతాయి. విదేశీ అవకాశాలు అనుకూలించే సూచనలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకుని పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. స్నేహితుల వలన కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగపరంగా చదువుపరంగా బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన విషయ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సుఖ సంతోషాలకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. నెగిటివ్ ఆలోచనలు, ప్రతి చిన్నదాన్ని ఆందోళన పడడం అలవాటుగా మారుతుంది. డాక్టర్ సలహాలు తీసుకోవడం మేలు. గతంలో వద్దు అనుకున్న అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలు పట్టుదలగా చేస్తారు. వివాహాది శుభకార్యాల్లో రాజీ లేని ధోరణి అవలంబిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఓర్పు నశించి అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలియజేసి కొన్ని బాధ్యతల నుండి తప్పుకుంటారు. దానివలన విరోధులయ్యే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి ప్రయాసం మీద మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ వారం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత బాగలేదని చెప్పవచ్చు. నత్తనడకగా సాగుతాయి. వ్యాపారంలో భాగస్వాములు చేసిన తప్పిదాల వలన
కొన్ని నోటీసులకు జరిమానాలు, చెల్లింపులు, జమా ఖర్చులకు సంబంధించిన మీరు వివరణ సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి వ్యాపార వ్యవహార విషయాలలో జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు చేసేవారు జాగ్రత్త వహించాలి. భాగస్వామి విషయంలో ముఖ్యంగా వ్యవహారాల్లో మిమ్మల్ని భాగస్వామిగా చేరమని ఒత్తిడి తెస్తారు. వ్యక్తులు మంచివారైనా అనుభవం లేని వ్యాపారంలోకి దిగడం మీరు ఇష్టపడరు. మొండి బాకీలకు సంబంధించిన వ్యవహారాలు కొత్త మలుపులు తిరుగుతాయి. ప్రత్యర్థులను ఎదుర్కొనడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి మీరు మానసికంగా సిద్ధపడతారు. తాత్కాలికంగా ఏర్పడిన ఈ బలహీన స్థితిని మీరు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిని కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. నిజమైన మిత్రులు ఎవరో కానీ వారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నిర్మాణమైన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇందువల్ల ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు, పంటి నొప్పి, అలర్జీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. థైరాయిడ్ సంబంధించిన విషయాలు కూడా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. పిఆర్ ప్రయత్నం చేసే వారికి పిఆర్ లభిస్తుంది. గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి అంశాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ప్రతి విషయానికి స్ట్రెస్కి గురవుతుంటారు. స్ట్రెస్కి గురి కాకుండా ముందు జాగ్రత్తగా చూసుకోవడం అనేది చెప్పదగినది. లేకపోతే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారి తీరులో ఆకస్మిక మార్పులు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆపదలో మీ సహాయం కొరకు లేని అభిమానాలను ఒలకబోస్తారు. ఈసారి అర్హులకు సహాయం చేయాలని నిశ్చయించుకుంటారు. మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అసూయగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. భాగస్వామి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాములు నిరాశ వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలో ధనం మీ చేతికి అందుతుంది. వ్యాపారంలో రొటేషన్స్ ఇబ్బంది ఉండదు. విహారయాత్రలు, విమాన ప్రయాణాలు చేస్తారు. ఈ వారం విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. రహస్యంగా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. సమాజంలో మీరంటే ఏమిటో నిరూపించుకోగలుగుతారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మీకు ఎంతో సంతోషం కలిగించే అంశంగా చెప్పవచ్చు. సంతానానికి ఇవ్వడం కోసం నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. సంతాన పురోగతి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రాజకీయ జీవితం బాగుంటుంది. ప్రజల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకోగలుగుతారు. స్వల్ప కారణాల వల్ల ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. విశ్వాసం లేని వ్యక్తులు వాళ్ళ ప్రవర్తన తీవ్రమైన కోపానికి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతుంది. పొదుపు చర్యలు సామాన్య ఫలితాలను ఇస్తాయి. పొగడ్తలకు, కట్టుకథలకు ప్రాధాన్యతను ఇచ్చే పద్ధతులను, దుష్ప్రచారాలను గమనించి తగిన మరమ్మతులను చేయగలుగుతారు. దానిలో విజయం సాధిస్తారు. గృహ సంబంధమైన విషయాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన మీ వారందరిలోనూ కలుగుతుంది. వాస్తవాలు పరిశీలించి లోపాలు ఉన్నప్పుడు సరిదిద్దుకుంటే మేలు జరుగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, చికాకులు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. ముందు జాగ్రత్తలు వహించండి. ఊహలకు వాస్తవాలకి ఉన్న తేడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట వినడం బంధువుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది అసూయ కూడా కారణమవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో చదువుకునే వారికి కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా మీకు మీరుగానే ఉండడం చెప్పదగిన సూచన. పెద్దల మాట విని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు, ఆభరణాల వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.
చిల్లర ధాన్య వ్యాపారస్తులు కూడా ఈ వారం బాగుంది. ఏది ఏమైనప్పటికీ ముందు జాగ్రత్తగా వెళ్ళడం వల్ల మేలు జరుగుతుంది. అందరినీ నమ్మి ముందుకు వెళ్లకుండా మీకు మీరుగా చేసుకునే ప్రయత్నాలన్నీ లాభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారు ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలోని కలహాలు అభివృద్ధిని, పురోగతిని అడ్డుగా నిలుస్తాయి. మీరు ద్వేషించే వ్యక్తులే మీరు ఆత్మీయులని ఆరోపణ వస్తుంది. మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీ మనసును ఎంతగానో కలిచివేస్తాయి. మీరు సొంతంగా చేసే వ్యాపారాలు లాభాలు బాగుంటాయి. ఆర్థిక వ్యాపార లావాదేవీల మీద మనసును కేంద్రీకృతం చేస్తారు. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యంగా అందుతాయి. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. కార్యంలోని ప్రతి విషయాన్ని విమర్శకుల వలన, చాడీలు చెప్పేవారి వలన, పిటిషన్లు పెట్టేవారి వలన ఆటంకాలు, వాగ్వివాదాలు సంభవిస్తాయి. మొండి వైఖరితో ఎవరిని లెక్క చేయకుండా మీ పని మీరు సక్రమంగా నిర్వహించి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమ సంబంధిత, వైవాహిక సంబంధిత విషయాల్లో మీ అంచనాలు తలకిందులవుతాయి. జాగ్రత్త వహించండి. చట్టపరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి, కయుక్తుల మీ విషయంలో పనిచేయవు. ఆర్థికపరమైన మినహాయింపులు కూడా ప్రభుత్వ పరంగా కలిసి వస్తాయి. ఆర్థిక ప్రణాళికను క్రమపద్ధతిలో రూపొందించగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. పరపతి కలిగిన తోటి వారితో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపాటుతనం, అహంభావం ధోరణిని విడిచిపెడితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. తేలికగా, సులువుగా పూర్తవుతాయి అనుకున్న పనులు తప్ప సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి అనుకూలమైన సమయం కాదు. స్వల్ప ధనలాభం సూచిస్తోంది. ఎవరు ఏ సహాయం అడిగినా కాదు అనకుండా సహకరిస్తారు. వాయిదా పద్ధతిలో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు గాను ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుంటారు. చిన్న చిన్న ప్రయోజనాలతో సంతృప్తిని వ్యక్తం చేయరు. ప్రజా సంబంధాలను విస్తృతపరుచుకుంటారు. ఉన్నతికి ఉపకరించే ప్రతి అంశం పట్ల జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విజయాలు కార్యరూపంలో కనిపించినా అసహనంగా ఉంటారు. మీ సొంత విషయాల కోసం అధికంగా ఖర్చులు చేస్తున్న విమర్శలు, సంఘటనలు సమాధానమే చెబుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన. మీకు మీరుగా చేసే కార్యక్రమాల పట్ల అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొంత ఇబ్బందికరమని చెప్పవచ్చు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మీకు వచ్చిన మంచి అవకాశంతో మీ వర్గానికి జరిగిన అన్యాయానికి సరిదిద్ది న్యాయం చేస్తారు. వారసులను పైకి తీసుకురావాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. చిన్న చిన్న విషయాలకు కలహాలు పెట్టుకుని సమాజంలో పరుగు పోగొట్టుకునే మీ వర్గం వల్ల ఇబ్బందులు, నష్టం ఎదురవుతుంది. వాళ్ళను అదుపు చేయడంలో మీరు వైఫల్యం చెందారు. స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారనే నిందలు కూడా వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ఆహార ధాన్యాల వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తిపరంగా కనబరిచే ఓర్పు మంచి ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా లౌక్యాన్ని ప్రదర్శించి లాభపడగలుగుతారు. ఆత్మీయ వర్గంతో బంధుత్వానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ నిర్ణయాలు అటువైపు నుండి వాయిదా పడతాయి. ఆకస్మికంగా మంచి సంబంధం కుదురుతుంది. ఆర్థికపరమైన విషయాలు లెక్క చేయకుండా మధ్యవర్తి ద్వారా శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు. గతంలో పాటించిన పొదుపు పథకాలు ఇప్పుడు శుభకార్య విషయంలో అక్కరకు వస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. క్షణం తీరిక లేకుండా హడావుడిగా కాలాన్ని గడుపుతారు. అందుకు తగిన ప్రతిఫలం మాత్రం పూర్తి స్థాయిలో లభించదు. కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించడం చెప్పదగినది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి.
గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధమవుతారు. సినీ రంగం వారికి, క్రీడాకారులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం కోపతాపాలకు దూరంగా ఉండడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, బహుమతులు అందుకుంటారు. వారాంతంలో జీవిత భాగస్వామితో భేదప్రాయాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. మారుతున్న రాజకీయ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ పదవి లభిస్తుంది, శత్రుత్వం పెరుగుతుంది. అదేవిధంగా ప్రజా సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయి. చేసిన పొరపాట్లు మళ్ళీ చేయరాదని నిర్ణయించుకుంటారు. ఇతరుల మాటల ద్వారా విన్న విషయాలు, జరిగిన సంఘటనలను భావించవద్దు. ప్రత్యక్షంగా చూసి తద్వారా నిజాలను నిర్ధారణ చేసుకోండి. దానివల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. సమిష్టిగా నూతన వ్యవహారాలను నిర్వహించే విషయం మీద స్పష్టమైన అవగాహన వస్తారు. అనుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి ఈ వారం సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత సమస్యగా మారుతుంది. ఆరోగ్యం పట్ల మెలకు వహించడం చెప్పదగినది. రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి. వచ్చిన అవకాశాలు చేజార్చుకోవద్దు. అనుకూల నిర్ణయాలు అన్ని వేళలా చెప్పదగినది కాదు. దూర ప్రాంత ప్రయాణాలు తప్పకపోవచ్చు. కొనుగోలు చేసిన స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు వాటి విలువ కృత్రిమంగా తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. శుభకార్యాలు ఘనంగా నిర్వహించడానికి గాను ధనాన్ని సమకూర్చుకుంటారు. దుబారా ఖర్చులు, ఆదాయం మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా అనే భావన కలుగుతుంది. ఆడంబరాలకు ఇంత దూరంగా ఉంటే అంత మంచిది. నూతన భాగస్వాములను చేర్చి వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. వ్యాపార పరంగా మధ్యవర్తి సంతకాల వల్ల ఇబ్బంది ఏర్పడవచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేసుకునే వారికి చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం లభిస్తుంది. అయితే కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకోవడం అనేది చెప్పదగిన సూచన. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సంతానం యొక్క క్రమశిక్షణాయుతంగా నడుచుకోవడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసి రావు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌకికంగా విధులు నిర్వహించుకోవడమే సమాజ వృత్తిగా భావిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయాన్ని కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. 10% కష్టపడితే 10% లభిస్తుంది. 100% కష్టపడితే 100% లభిస్తుంది. కాబట్టి 100% లభించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. స్ట్రెస్కు గురి కాకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి సప్తమంలో కేతు ఉండడం వల్ల జీవిత భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి వ్యాపారం కలిసి వస్తుంది. అక్కడ ఉన్నవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సానుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో ధరించండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు పడమరం, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినోభవంతు, లోక సంస్థ సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి? పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్. ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ PoojaStore.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఏమున్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం? ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ PoojaStore.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.